కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సమావేశానికి జిల్లాల నుండి గ్రామస్థాయి అధ్యక్షులు అదేవిధంగా ప్రతి కార్యకర్త విస్తృత స్థాయి కార్యకర్తలందరూ కూడా హాజరు కావాలన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లా నుండి భారీ ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అత్యధికంగా కార్యకర్తలను తరలి తీసుకెళ్తున్నారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పగంగారెడ్డి మనతో ఉన్నారు. వారు సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ సమావేశానికి ప్రతి కార్యకర్త గ్రామస్థాయి అధ్యక్షులు విస్తృత స్థాయి కార్యకర్తలందరినీ కూడా హాజరు కావాలని పిలుపు మేరకు భారీ స్థాయిలో కార్యకర్తలు అసలు ఏంది ఉద్దేశం పార్టీ సమావేశం? మొన్న గత 2 నెలల క్రితం జై బాపు జై భీము కార్యక్రమం ఏదైతే మన ఖార్గే గారు పిలిపించారో దానికి అనుగుణంగానే మన గ్రామాలలో జై బాపు జై భీము కార్యక్రమాలు విజయవంతం చేసుకొని ఈరోజు మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి బూతు స్థాయి, ఎందుకంటే బూతు స్థాయి నుంచి మనం బలోపేతాన్ని తీసుకొచ్చినాం కాబట్టి అది ఈరోజు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశము హైదరాబాద్లో పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రతి గ్రామంలో మా ముఖ్య కార్యకర్తలందరినీ తీసుకొని ఈరోజు మనం హైదరాబాద్ మేము తరలి వెళ్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం మన గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయటానికే జై బాపు జై భీమ్ కార్యక్రమం. ఆ కార్యక్రమం విజయవంతమైందన్న సందర్భంలో ఈరోజు మన ఖార్గే గారు హైదరాబాద్లో మీటింగ్ పెట్టడం జరిగింది. మన నిజామాబాద్ రూరల్ మండలము మోపాల్ మండలం నుంచి అధిక సంఖ్యలో ప్రతి గ్రామం నుంచి 2 వెహికల్స్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అయితే ప్రధానంగా చెప్పండి, రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్నాయి. అదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశం పెట్టింది కార్యకర్తలకు మనోధైర్యం నింపడానికి కోసమేనా? ఖచ్చితంగా ఇప్పుడు కార్యకర్తలకు మనోధైర్యం నింపడం ఒకటి, ఇంకోటి ఏదంటే మనం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధి విధానాలు. ఈరోజు చూడండి, మొన్న 9 రోజుల్లోనే 9,000 కోట్లు మన రైతు బంధు వేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ బోనస్ కూడా రేపు ఇస్తూ ఉన్నాం, రుణమాఫీ చేసినాం. ఇవన్నీ చెప్పుకోవడానికి కూడా మా కార్యకర్తలందరికీ చెప్పడానికి కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో అది ఒక అంశం. ప్రధానంగా ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి సీతకు వచ్చినప్పుడు మనం ఎన్నో సంక్షేమ పథకాలు చేసినాం, కానీ పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కార్యకర్తకు ప్రతి పౌరునికి అందట్లేదు మన సంక్షేమ పథకాలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.